ఆదాయం పెరిగిద్ది అని నేను తెలియపరుస్తున్నా. ఎన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి ఈరోజు. హైదరాబాద్ హైటెక్ సిటీలోకి వెళ్తే 2 గంటలు 3 గంటలు పడుతుంది. అదే వర్షాలు పడ్డప్పుడైతే మినిమం 4 ఫీట్ వాటర్ వస్తుంది. మరి అట్లాంటప్పుడు మరి ఇన్ని కార్లకి ఎంత డ్యామేజ్ జరుగుతుంది, ఎంత జరుగుతుంది. ఈ రోజు నాగార్జున సాగర్లో వాటర్ లేకపోతే కొంత మనం భూములను తీసుకునే విధంగా చేయాలి. ఎందుకంటే చెరువులు సుందరీకరణ చేసుకుంటే రేపొద్దున సాగునీరు ఉంటుంది, తాగునీరు ఉంటుంది. లేకపోతే రేపొద్దున మనకి తాగునీరు ఉండదు, సాగునీరు ఉండదు. గతంలో మనం బెంగళూరు చూసుకున్నట్టయితే వాటర్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. మరి అట్లానే సాగర్ ఎండిపోయినప్పుడు కూడా కొంత మనం భూముల నుంచి కూడా వాటర్ తీసుకునే పరిస్థితి మనం పునరాలోచన చేసుకోవాలా. ఎప్పుడు సాగర్లో ఉంటే అది మన గ్యారెంటీ ఉండదు. పైన ఎగువ ప్రాంతంలో వర్షాలు పడితేనే ఎగువ ప్రాంతం సాగర్కి వాటర్ వచ్చిందని చెప్పి నేను తెలియపరుస్తున్నా. మనం కూడా ఏంటంటే ఏదైతే చెరువులు ఉన్నాయి మొత్తం సుందరీకరణ చేసుకొని వాటిని డెవలప్ చేసుకుంటే, టోరేజ్ చేసుకుంటే పక్కన గ్రామాల్లో కానీ చుట్టుపక్కల కానీ వాటర్ గ్రౌండ్ లెవెల్ పెరిగిద్ది. భవిష్యత్తులో మనకు కూడా ఇబ్బంది ఉందని చెప్పి నేను తెలియపరుస్తున్నా. ముఖ్యంగా గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, చెరువు శిఖం కానీ, ఎఫ్టీఎల్ భూములు కానీ కొంటే మీరే నష్టపోతారు 100%. మీ ల్యాండ్ ఎవరైనా కబ్జా చేస్తే మీరు కోర్టుకి వెళ్ళి తీసుకుంటారు. మరి ప్రభుత్వం కబ్జా చేస్తే మరి ప్రభుత్వం తీసుకుంటే తప్పే ఉంది అందులో. కొనుక్కునేటప్పుడు మినిమం ఒక ల్యాండ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. దాంట్లో రివర్స్ కాల్లో చెరువు శిఖం లేదా ఇది పట్టా ల్యాండ్, ఇది ప్రైవేట్ ల్యాండ్ రాస్తారు కదా. బేసిక్లీ వాటి తెలుసుకోండి. దయచేసి గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, ఎఫ్టీఎల్లో ఉన్న భూములు కానీ కొనుగోలు చేస్తే ఎఫ్టీఎల్లో ఉన్న భూములు కూడా, చెరువు శిఖం భూములు కూడా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. కానీ వాటికి పర్మిషన్ ఇవ్వకూడదు. గౌరవ సుప్రీంకోర్టు చేద్ది. పశువులు పాక తాత్కాలికంగా పశువులకి వ్యవసాయం మీద వాడుకోవాలి. కానీ మేము బిల్డింగ్లు కడతా, ఫంక్షన్లు కడతా అంటే నడవదు. దయచేసి ఏదైతే భూములు ఉన్నాయో కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. దానికి ఎన్ఓసి తీసుకోండి.